ఎంతో హెల్ప్ చేశావు. నీకు థ్యాంక్స్ చెప్తామని పిలిచాను. థ్యాంక్స్. ఓకే. హలో, నీ అడ్రస్ కావాలి. ఎందుకు? నాకు పెళ్లి ఓకే అయితే నీకు ఇన్విటేషన్ పంపాలి, అందుకే. ఓహో, మనం అనుకోకుండా కలిసాం, హలో అనుకున్నాం, బాయ్ అని విడిపోతున్నాం. మన రిలేషన్షిప్ జస్ట్ అంతే అని నువ్వు అనుకోవచ్చు, కానీ నేను అనుకోవడం లేదు. ఫ్రాంక్గా చెప్తున్నాను జానకి, ఐ లవ్ యూ. ఓకే? అయ్యో కృష్ణ, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను లవ్ చేయలేదు. మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? యాక్చువల్గా నేను ఫ్రెండ్ గా భావించాను. తెలుసు, నీకు నేనంటే ఇష్టం, కానీ మా నాన్న ఎవరో తెలిసిన తర్వాత తప్పుకోవాలని చూస్తున్నా. ఎందుకంటే మీ నాన్నకి మా నాన్నకి పడదుగా. నువ్వు నాకు నచ్చలేదంటూ ఏవేవో సాకులు చెప్పకుండా సంతోషంగా ఐ లవ్ యూ చెప్పు. ఏం జరుగుతుందో చూద్దాం. మీ నాన్నకి మా నాన్నకి పడకపోవడం వల్లే కాదు కృష్ణ, నిజంగానే నేను లవ్ చేయలేదు. ఓకే కృష్ణ, చెప్పాల్సింది క్లియర్ గా చెప్పేశాను. అనవసరంగా నా మీద ప్రేమను పెంచుకున్న తర్వాత కష్టపడద్దు. నిజంగానే నాకు నీ మీద ప్రేమ కలగలేదు, అది నమ్మటమే నీకు బెటర్. బాయ్, వస్తాను. హలో, ఒక్క నిమిషం. వెంటనే ఒప్పుకోవాలనే లేదు. నీకు ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను. సాయంత్రం నేను మీ హోటల్కి వస్తాను. నన్ను లవ్ చేస్తున్నట్టు ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదో హలో, బాబు, టైం ఎంత అయింది? 4:15. కృష్ణ, ఏమైంది? నువ్వేంటి ఇక్కడ? ఏమి చెప్పుకుని వెళ్తున్నావే? మీ కాలేజ్ టూర్ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉండగలనా? బయలుదేరుతున్నానని చెప్పేగా వచ్చాను. ఆ విషయం కాదు, ఏమి చెప్పుకుని వెళ్తున్నావే అని. అర్థం కాలేదా? మన పెళ్లి గురించి. మీ నాన్నగాని మా నాన్నగాని దీనికి ఒప్పుకుంటారంటవా? డెఫినెట్ గా ఒప్పుకోరు. ఏం కృష్ణ, వాళ్ళు ఒప్పుకోకపోతే మనం పారిపోదాం, దొంగ పెళ్లి చేసుకుందామని అనవు కదా? ఎందుకంటే నేను ఆ పని చేయలేను, వాళ్ళ మనసును కష్టపెట్టలేను. మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? ఏడవడం పూర్తయిందా? నాకు అమెరికాలో ఎంబీఏకి అడ్మిషన్ దొరికింది. యూఎస్కి వెళ్తున్నానని చాలా సంతోషంగా బయలుదేరాను. కానీ చివరిలో తెలిసింది మా నాన్న నన్ను వదిలిపెట్టి ఉండలేడని. ఆ రోజు టికెట్ చించిపారేసి ఇక్కడే ఉండిపోయాను. అది తెలుసా నీకు? మీ వాళ్ళని వదిలేసి వచ్చి మనం పారిపోదాం అన్న మాట నా నోట్లోంచి రాదు, డెఫినెట్ గా రాదు. వెరీ లక్కీ. ఐ లవ్ యూ కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఊరికి వెళ్ళగానే మా నాన్నగారిని నీకు నాకు పెళ్లి చేయమని అడుగుతాను. ఓకే, వెళ్ళగానే ఫోన్ చేస్తాను. బాయ్. చూసుకున్నావు, థ్యాంక్స్ అమ్మా. రే, హాస్పిటల్లో ఉండి బోర్ కొడుతోందిరా. ఏమిటా లేటు? కార్ రాలేదా? కార్ వచ్చేసిందమ్మా. డాక్టర్ తో ఒక మాట చెప్పాలి కదా. ఎక్కడ మన డాక్టర్? మిస్టర్ జాన్ పాల్. నేను ఇచ్చిన డైరీ ఫ్రెండ్ వేసుకున్నారా? జాన్ పాల్ కాదు, ధనపాల్. ఏముంది, జాన్ ఒకటిగా మిస్ అయింది. మీరు ఇచ్చిన డైరీ ఫ్రెండ్ కాదు, హారతి కోసం నేను ఉంచిన కర్పూరం. కర్పూరమా? అలాగే వేసుకున్నారా? అంటించి వేసుకున్నారా? వదిలేయండి, ధనపాల్కి కర్పూరం వాసన తెలియదు. నా పేషెంట్ గారిదని నువ్వనకూడదు. అఫ్ కోర్స్ నేననొచ్చు. ఎక్కడ్రా మన డాక్టర్? ఆవిడకి మతిమరుపు ఎక్కువ. నన్ను డిశ్చార్జ్ చేయాలని జ్ఞాపకం ఉందో లేదో. ఎప్పుడు తిట్టకండి, నేను వచ్చేసాను. నేను వెళ్ళిపోవచ్చా? ఇప్పుడు తిడతాను.
మీకు కాలు ఫ్రాక్చర్ అయింది, లోపల ఆపరేట్ చేసి ప్లేట్ పెట్టి పిండి కట్టు కట్టాలి. అప్పుడే ఇంటికి వెళ్ళిపోతానంటే ఎలా చెప్పండి? ఏమిటిది? ఆపరేషన్ అయ్యి 4 రోజులకి పైన అయింది. మీ మతిమరుపుకి అంతనేదే లేదా? అయ్యో. ఇలా చూడండి, మీరు మా ఫ్యామిలీ డాక్టర్ బాలా త్రిపుర సుందరి, అదేనా జ్ఞాపకం ఉందా? ఎందుకు అడుగుతారులేండి, నా మతి మెరుపు గురించి మీకు చెప్పానంటే భయపడిపోతారు. ఇలాగే ఒక రోజు బయట జోరున వర్షం ఒక పక్క, మరో పక్క ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్ నా కోసం వెయిటింగ్. ఆ రోజే మా అమ్మ ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అయ్యో, పేషెంట్ వదిలేసి రైల్వే స్టేషన్ వైపారా? స్టేషన్ వరకు అయితే పర్వాలేదు, నా మతి మెరుపుతో అమ్మతో కలిసి ఊరికే పోయాను. ఊరు వెళ్ళాక జ్ఞాపకం వచ్చి పక్క స్టేషన్ లో దిగి ఆటో పట్టుకుని హాస్పిటల్ కి వస్తే ఇక్కడ పేషెంట్ ప్రాణం సగం పోయింది. డాక్టర్, మా కృష్ణకి బాంబే టాటా ఇన్స్టిట్యూట్ లో ఎంబీఏకి అడ్మిషన్ దొరికింది. కానీ వెళ్ళనంటున్నాడే. నా కాలు ఫ్రాక్చర్ అయినందువల్ల ఇక్కడే ఉండి నన్ను చూసుకుంటాడట. మీరేనా చెప్పండి డాక్టర్. అమ్మని చూసుకోవడానికి నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఆవిడ్ని చూసుకోవడానికి మీ ఇంటికి ఒక నర్సును పంపే బాధ్యత నాది. కానీ ఆ విషయం నాకు జ్ఞాపకం చేయాల్సిన బాధ్యత నీది. వేరే ఏమైనా అడుగు గిరిధర్, ఈ నెల కాల్ షీట్లు మాత్రం అడగొద్దు. అవును, నేను సెప్టెంబర్ లో మీకు లంపుగా డేట్స్ ఇస్తానని చెప్పాను కదా. రేపటి నుంచి డబ్బింగ్ వస్తానని ఒప్పుకున్నాను. ఎంత పెద్ద డైరెక్టర్ గారి పిక్చరు, ఆయన పిక్చర్ లో ఛాన్స్ ఇవ్వటమే గొప్ప విషయం. అలాంటిది ఆయన కాల్ షీట్ అడ్జస్ట్మెంట్ ఎలా అడగను? ఎవరు మేడం డైరెక్టర్? ఎవరా? వేణుమాధవ్ గారు. ఓకే అండి, ఇంకా సేపట్లో వచ్చేస్తారయ్యా. బిజీ మ్యూజిక్ డైరెక్టర్ కదా. మీ బావగారు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చండి. మా డైరెక్టర్ గారు అంతకన్నా గొప్ప డైరెక్టర్. అలాంటి ఆయన ఎంతసేపు వెయిట్ చేస్తారు? అసలు ఈరోజు కంపోజింగ్ ఉందా లేదా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. ఏంటి సార్, జోక్ చేస్తున్నారా? లేదు లేదు, సీరియస్ గానే చెప్తున్నా. సరే సరే వదిలేయండి. మొదలు పెడదామా? వద్దు సార్, నేను ముగిద్దాం అనుకుంటున్నాను. మీరేమిటంటే ఇప్పుడు వచ్చి మొదలు పెడదాం అంటున్నారు. మరేమిటి సార్, 10 గంటలు కంపోజింగ్ అన్నారు, ఇప్పుడు 12:30 అయింది. 2.5 hours లేట్గా వస్తారా? ఏ సార్, ఇంతవరకు ఎన్నో పిక్చర్లు కలిసి వర్క్ చేశాం. ఏ రోజైనా కంపోజింగ్ లేట్గా వచ్చానా? ఏదో ఈ రోజు అనుకోకుండా లేట్ అయిపోయింది, దాన్ని పెద్ద చేస్తారేంటి? మొదలు పెడదాం. 10 గంటల కంపోజింగ్ అనుకున్నాం కదా, 10 గంటలకే పెట్టుకుందాం. రేపు ఉదయం. సారీ సార్, రేపు ఉదయం నాకు వేరే రికార్డింగ్ ఉంది. నాకు డబ్బింగ్ ఉంది సార్. మీరు 2.5 గంటలు లేట్గా వచ్చారు కదా, మీకోసం వెయిట్ చేసి నా మూడ్ అప్సెట్ అవుట్ అయింది. ఈరోజు కుదరదు, వదిలేద్దాం. నా సినిమాలన్నీ మీ పాటల వల్ల హిట్ అవుతున్నాయి అనుకుంటున్నారా? లేదు, ఐఎమ్ సారీ. మ్యూజిక్ అనేది ఫోటోగ్రఫీ ఎడిటింగ్ లాగా పిక్చర్లో ఒక భాగం అంతే. సూపర్ హిట్ పాటలున్న ఎన్నో సినిమాలు ఫెయిల్ అవడం లేదా? అంతెందుకు, మీరు సూపర్ హిట్ పాటలు ఇచ్చిన నా సినిమా ఫెయిల్ అయింది కదా. పాటల వల్ల మాత్రమే సినిమా హిట్ అవుతుంది సార్. నేను కాదంటం లేదే సార్. పిక్చర్ సక్సెస్ ఫెయిల్యూరు మీ చేతుల్లోనూ నా చేతుల్లోనూ ఉండదు. అంతా ఆ దేవుడే, ఆయన నిర్ణయం. తప్పులన్నీ మనం చేస్తూ ఏంటి దేవుడు దేవుడు. ఇప్పుడు ఏమంటారు, కంపోజింగ్ ఉందా లేదా? ఈ రోజు కింద కంపోజింగ్ వద్దని చెప్పాను కదా సార్. సార్ మీరు ఇంతవరకు 3 ట్యూన్స్ కంపోజింగ్ చేసి ఇచ్చారు. ఆ 3 ట్యూన్స్ దయచేసి రికార్డింగ్ చేసామండి, అది చాలు. రాజ్ కుమార్ సార్, మిగతా 2 పాటలు సినిమాలో లేవయ్యా సార్. ఆ 2 సిచ్యువేషన్స్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఏంటి, సిచ్యుయేషన్స్ క్యాన్సిల్ చేస్తారా? ఓహో, మీరేంటి సార్ సిచ్యువేషన్స్ క్యాన్సిల్ చేసేది? మీకు ఇచ్చిన 3 ట్యూన్స్ నేనే క్యాన్సిల్ చేస్తున్నాను. మీరు సినిమాని పాటలు లేకుండానే హిట్ చేస్తారు కదా, మరెందుకు ట్యూన్స్ అడుగుతున్నారు? మీ సినిమాకి మ్యూజిక్ కి అక్కర్లేదు. మీ స్టోరీతోనూ డైరెక్షన్తోనూ సినిమాని హిట్ చేసుకోండి. రాజ్ కుమార్ సార్. ఈ భరత్ని గెలవాలయ్యా. అలాగే సార్. మన సినిమాలో పాటలను సూపర్ హిట్ అవ్వాలి. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చూడు. సిఆర్ కళ్యాణ్ సార్. సిఆర్ ఇన్షియల్. సగం క్యాష్ గా ఏమన్నా అడుగుదామా? వదిలే, మనకి ఇన్కమే లేదు, ఇన్కమ్ ట్యాక్స్ భయం ఎందుకు? ఇదిగోండి సార్, తీసుకోండి. మిస్టర్ కళ్యాణ్, నేను తీయబోయే పిక్చర్ హిట్ అవుతుందో లేదో, కానీ ఈ పిక్చర్ కి మీరు చేయబోయే పాటలన్నీ సూపర్ హిట్ అవ్వాలి. అవును, ఈయన మ్యూజిక్ లో పాటలు హిట్ అవుతాయని ఎలా నమ్ముతున్నారు? అవునవునులే, మీరు దెబ్బతిన్న పులి రోషం ఉండదా, అదరగొట్టారు. ఆ భరత్ని వెతుక్కుంటూ వెళ్లే వాళ్ళంతా మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి. భరత్ గారిని ఇండస్ట్రీలో లేకుండా చేయాలనుకుంటున్నారు, చేసేద్దాం. ఏంటిది 2 లక్షలు రాశారు, పొరపాటును ఇంకో 0 ఎక్కువేశారు. 2 లక్షలు మ్యూజిక్ చేయడానికి అడ్వాన్స్ కాదు, రౌడీలకి ఇచ్చే కిరాయి. హలో మిస్టర్ కళ్యాణ్,
ఏంటి మీ ఉద్దేశం? ఎందుకండి టెన్షన్ అవుతారు? ఇప్పుడు ఒకరిని కొట్టడానికి కిరాయి ఇచ్చి రౌడీని ఫిక్స్ చేస్తాం కదా, అలాగే భరత్ని దెబ్బతీయడానికి నన్ను ఫిక్స్ చేసుకున్నారు. ఒక దెబ్బకి 2 పెట్టలు అంటారు, కానీ మన ఇద్దరం కలిసి ఒక పెట్టను కొట్టబోతున్నాం. గురి తప్పదు. టేక్. जी मेजर. तनी ना 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 तनी 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 ना. సరిగ్గా రాలేదా? సూపర్ గా ఉంది. డైరెక్టర్ గారు వస్తున్నారు. నమస్కారం. ఇవాళ చాలా బిజీగా ఉన్నాను. కంపోజింగ్ ఉంది సార్. ట్యూన్ చాలా బాగుంది కానీ లేదు, సరిగ్గా రాలేదు. మీరు చెప్పిన మూడుకి ఇది సరిగ్గా ఉండదు. దీనికంటే బెటర్ ట్రై సార్. మీరు థింక్ చేస్తారా అంతే? అయ్యో థింక్ చేయక్కర్లేదు. ఇదిగోండి, పంజాబీ, గుజరాతీ, ఒరియా ఇవి మన స్టేట్ కి దగ్గరలో లేని భాషలు. ఇందులో ఒక బిట్టు, ఇందులో ఒక బిట్టు, ఇందులో ఒక బిట్టు. వద్దా? ఈ ఆర్డర్ లో రండి. అది వద్దనుకుంటే ఈ ఆర్డర్ లో రండి, అదరు కొట్టేయచ్చు. అలా వద్దు సార్. కలపకుండా రా కొట్టేద్దామంటారా? అయితే ఒరియా సార్. ఈ ఒరియా వద్దు, కొరియా వద్దు, ఇవన్నీ ఒక మూలన పడేయండి. ఆయన ఒరిజినల్ గా ఆలోచించడం అండి. వెరీ గుడ్. మీరు చెప్తుంటారు కదా ఓ ఒరిజినల్ కథ. ఎన్టీఆర్ అడవి రాముల్లా కథ ఓపెన్ చేద్దాం. ఏఎన్ఆర్ ప్రేమ నగర్ లో ఇంటర్వ్యూలకు వద్దాం. శోభన్ బాబు కార్తీక దీపంలా సెంటిమెంట్ ఫిక్స్ చేసి క్లైమాక్స్ లో చిన్న సందులతో చాలు డైరెక్ట్ గా కూటం పెడదామని చూస్తారు కొంతమంది. ఇంతకీ తమది ఏ వాయిద్యం? తాళం బాగానే వేస్తున్నారు. శృతి తప్పకుండా వేస్తాను సార్. సరే గానీ 6-8 వాయించండి. ఏంటది? కోకిల కోకిల. తానే తన్నానా. రోజుకు 4 సినిమాలు బుక్ అవుతున్నాయి. డైలీ కనీసం 2 సాంగ్స్ అయినా మనం రికార్డ్ చేయాలి. మీరేమో సడన్ గా బయలుదేరి బెంగళూరుకి వచ్చేస్తున్నారు. మీ ఫ్యామిలీని చూడడానికి అనుకోండి, అయినా టైం వేస్ట్ కదా. అందువల్ల ఏం చెప్పాలనుకుంటున్నాను? అదే ఒక ఇల్లు కొందాం అంటున్నాను. మీరు సరే అని తలాడిస్తే చాలు. మన సంపాదనకి హైదరాబాద్ లోనే ఒక ఇల్లు కొనేయచ్చు. బ్రోకర్ మల్లేష్ నాకు బాగా తెలుసు. సినిమా వాళ్ళందరికీ అతనే ఇల్లు చూసి పెడుతుంటాడు. ఈ మధ్య త్రిష కూడా ఓ ఇల్లు చూసి పెట్టాడు. ఏ ఏరియాలో కావాలో చెప్పారంటే వాడిదే ఏరియా. బ్రోకర్ దా కృష్ణానగరు. నేను వాడు అంటే ఎవరో తెలీదా నీకు? ఎవరు? ఓ భరత్ గారా? ఆయన జూబ్లీ హిల్స్. అక్కడే చూడమంటారా? కానీ కాస్ట్లీ ఏరియా. వాడు జూబ్లీ హిల్స్ అయితే మనకి దిల్సుఖ్ నగర్ లో చూడు. సిఆర్ కళ్యాణ్ పాటలు సిటీలకు ఓకే, గ్రామాలకి బాకయ్యా? గ్రామాల్లోనా? కుగ్రామాల్లో కూడా వినిపిస్తుంది బావా. ఎక్కడ చూసినా ఇదే పాట. వేచను వేచను మనసు నా మావను దరిచేరా. పెద్ద హిట్ బావా. ఆ పాట నువ్వు విన్నావా? ఎలా ఉంది? కొత్తగా ఉంది బావా. ఏంటి కొత్త? అన్నీ పాతవే. కొత్త అంటూ ఏమీ లేవు. ఉన్న 7 స్వరాలనే మార్చి మార్చి చేస్తున్నాం. కొత్తలా వస్తుంది. నీ దగ్గర క్యాసెట్ ఉందా?